మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నిర్గమకాండం 12:13. దేవుడని యెహోవా మోషకాలంలో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ కుమారులను మరణదూత అను తెగులు ద్వారా హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను వారి ప్రథమ కుమారులను చంపబడుకుండుటకు వారి ద్వారా బంధకములకు గొర్రెపిల్ల రక్తమును పూయమని మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారముగా చేసి మరణం నుండి తప్పింపబడినారు. మనము కూడా కరోనా అను తెగులు బారిన పడుకుండు నిమిత్తము ప్రభువైన యేసు రక్తమును కలిగి ఉండాలి. ఆయన రక్తము పవిత్రమైంది, నిర్దోషమైంది, శక్తిగలది. కుటుంబపరముగా కుటుంబంలో చేరి స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానము, ప్రార్థన సహవాసం కలిగి ఉండినప్పుడు యేసు రక్తము చేత మనం ప్రోక్షింపబడతాము, మరణము నుండి తప్పింపబడతాము. కరోనా తెగులు ప్రపంచ దేశాలలో మరియు మన భారతదేశంలో వ్యాప్తి చెందకుండా, మరణానికి గురి కాకుండా బలముగా ప్రార్థిద్దాం, విజ్ఞాపన చేద్దాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి భద్రపరచునుగాక. ఆమేన్.